ఇంట్లో పని అయిపోయాక ఒక అరగంట సేపు ఇలా బుక్ చదువుతూ ఉంటే మనం చదివిన చదువు మర్చిపోకుండా అక్షరాలన్నీ గుర్తుంటాయి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా? మీ సుస్వరవాణిలు బాగుందండి. ముందు అక్క మాటలు విన్నారుగా. మీకు ఈ పాటికి ఈ వీడియో దేని గురించి చేస్తున్నాననేది అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, బుక్ రీడింగ్ బెనిఫిట్స్ గురించేనండి. ది జాయ్ ఆఫ్ బుక్ రీడింగ్, సెలబ్రేటింగ్ ద మ్యాజిక్ ఆఫ్ బుక్స్. పుస్తక మహోత్సవానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన క్యాప్షన్ అట. చదవడంలోని ఆనందాన్ని, పుస్తకంలోని మ్యాజిక్ని సంబరం చేసుకోమంటుంది ఏఐ. చదవడం అనేది మన వికాసానికి, విజ్ఞానానికి ఆధారం. ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. ఇప్పుడు మాత్రం చాలామందికి పుస్తకం స్థానంలో స్మార్ట్ ఫోన్ హస్తభూషణమై అవడమే కాకుండా తీక్షణ వీక్షణం కూడా అయిపోయింది. క్లాస్ పుస్తకాలు చదవడానికే టైం సరిపోవట్లేదు, ఇక సాహిత్యం చదవడానికి టైం ఎక్కడుంది అంటారు కొందరు. మనసుంటే మార్గం ఉంటుంది కదండి. చదవాలనే కోరిక ఉండాలే కానీ సమయం తప్పకుండా కాస్తైనా ఉంటుందనుకుంటాను నేనైతే. శరీరానికి రకరకాల పనులతో ఎక్సర్సైజ్ ఎంత అవసరమో చదవడం మనసుకి అంత అవసరం. సమాజ సంస్కృతి వికాసంలో పుస్తక పాత్ర ఎంతో కీలకమైనది. చదవడం వల్ల ప్రపంచంలో జరిగే రకరకాల వింతలు, విషయాలు, జ్ఞానం తెలుసుకోవచ్చని అంటారు మా అమ్మగారు. ఇదివరకు తీరిక సమయాల్లో, ప్రయాణాల్లో పుస్తకం చదవడం అనేది ఒక చక్కటి అలవాటు. చదువుకోవడం వచ్చిన ఎవరి చేతిలో చూసినా పుస్తకం ఉండేది. అటువంటి సమయంలోనే మన నట్టింట్లోకి నడిచొచ్చి టీవీగా తిష్టవేసింది టీవీ. మనల్ని పుస్తకాలకి దూరం చేస్తే ఆ తర్వాత చెంగున మన మధ్యకు వచ్చేసి బుక్ రీడింగ్ని చాలా వరకు పక్కకు పెట్టేలా చేసేసింది శిశింద్రి లాంటి స్మార్ట్ ఫోన్. ప్రతిరోజు ఎవరైనా సరే 6 నిమిషాల పాటు పుస్తకం చదివితే చాలు, హార్ట్ బీట్తో పాటు మజిల్స్పై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనలో చాలామంది స్ట్రెస్ని తగ్గించుకోవడానికి టీలని, కాఫీలని తాగడం, అటు ఇటు నడవడం లాంటివి చేస్తుంటారు కదా. వీటన్నిటికంటే బెస్ట్ పని ఏమిటంటే పుస్తకాలు చదవడమేనని. పుస్తకాలు చదవడం వల్ల బీపీ, గుండె వేగంగా కొట్టుకోవడం, మానసిక వేదన, స్ట్రెస్ లాంటివి తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. చదివేవి స్టోరీ బుక్స్, వార్తాపత్రికలు ఏదైనా కావచ్చు. చదవడం మాత్రం మెదడుకి ఔషధం వంటిదని. పుస్తకాలు చదవడం వల్ల లక్ష్యాన్ని నిర్ధారించుకునే ఆలోచన శక్తి పెరుగుతుందని, చేపట్టిన పని సక్సెస్ చేయాలి అనే పట్టుదల వస్తుందని, సామాజిక సమస్యలపై అవగాహన కలుగుతుందని, 10 మందిలో ఆకర్షించేలా మాట్లాడగలిగే నైపుణ్యం పెరుగుతుందని, పుస్తకాలు చదివేవారు మిగతా వారికంటే ఎక్కువ కాలం జీవిస్తారని మానసికవేత్తలు చెప్తున్నారు. పుస్తకం దీపంలా వెలుగునిచ్చి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుందని పెద్దలు అంటారు. అంతేకాదు, కొన్ని దేశాలలో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారట. వారి స్కూళ్ళల్లో చదువుతో పాటు పుస్తక పఠనం కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందట. ప్రతిరోజు తల్లిదండ్రులు రోజులో కొంత సమయం పుస్తకాలు చదవడం కోసం కేటాయిస్తే పిల్లలు వారిని అనుసరిస్తారు, ఆచరిస్తారు అనేది నిజం. పెద్దవాళ్ళు ఖాళీ సమయాల్లో పిల్లలను బుక్ స్టాల్స్కి, బుక్ ఎగ్జిబిషన్కి, లైబ్రరీలకి తీసుకువెళ్తుంటే పిల్లల్లో బుక్ రీడింగ్పై ఆసక్తి పెరుగుతుంది. పిల్లలకి పుస్తకాలను చదవడం అలవాటు అయితే సెల్ ఫోన్లపై ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఫోన్ల కంటే చదవడంలోనే వాళ్ళు ఆనందం పొందగలుగుతారు. చిన్నతనం నుండే వాళ్ళలో ఆలోచన శక్తి పెరుగుతుంది. బుక్ రీడింగ్పై ఆసక్తి పెంచుకోవడానికి మంచి తరుణం మన తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు తెలంగాణలో, ఇప్పుడు విజయవాడలో పుస్తక మహోత్సవం జరుగుతుంది. పుస్తక ప్రియులకి మాత్రం ఈ పుస్తక మహోత్సవం అనేది సంక్రాంతికి ముందొచ్చే పెద్ద పండుగ అన్నట్టే. వందల కొద్దీ స్టాల్స్, లక్షల కొద్దీ పుస్తక ప్రియులు, స్నేహితుల కలయికలు, సందడిగా భలే బాగుంటుంది కదా. పుస్తకాలతో స్నేహం పెంచుకుంటే విజ్ఞానం, మానసిక వికాసం కలుగుతుంది. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిదని అంటారు. పుస్తక మహోత్సవాలు అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతుంటాయి. డిజిటల్ బుక్స్ వచ్చాక మామూలు పుస్తకాలకి అంత డిమాండ్ లేదని కొందరు అంటుంటారు. కానీ సాంకేతికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్న దేశాల్లో సైతం రోజు రోజుకి పుస్తకాల అమ్మకాలు పెరుగుతున్నాయని, దానికి ప్రపంచవ్యాప్తంగా పుస్తకాల అమ్మకాలే నిదర్శనమని పుస్తక ప్రియులు చెప్తున్నారు. సహజంగా చేతిలో పుస్తకం పట్టుకోవడంలో ఉన్న ఆనందం, చదవడంలో ఉన్న ఆనందం ఆర్టిఫిషియల్లో ఉంటుందంటారా? ఈ పుస్తకాలు, వాటిలోని అక్షరాలు అనేవి లేకుంటే మనిషి విజ్ఞానం ఎలా ఉండేదంటారు?
నాకైతే ఈ 4 గోడల మధ్య జీవితంలో నాకీ మాత్రంగానైనా అక్షర జ్ఞానానికి, ఆలోచన శక్తికి, నా మనోవికాసానికి, నా ఒంటరితనంలో తోడుగా మానసిక ఆనందానికి సహకరించిన బెస్ట్ ఫ్రెండ్స్ నా జీవితంలో ముఖ్య భాగం మాత్రం పుస్తకాలే అనేది అక్షర సత్యం. మా ఇంట్లో అందరికీ పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. మా అమ్మగారైతే ఆ రోజుల్లో చదివింది 5వ తరగతే అయినా ప్రతిరోజు ఉదయం 1 గంట పేపరు, సాయంత్రం 1 గంట ఏదో ఒక పుస్తకం చదవడం అనేది ఇప్పటికీ ఖచ్చితంగా పాటిస్తారు. ఆ అలవాటే మా ఇంట్లో అందరికీ వచ్చింది. మనకి నచ్చిన, మనం మెచ్చిన, మనల్ని ప్రభావితం చేసే పుస్తకాలను కొనుక్కొని ప్రతిరోజు కొంతైనా చదివేలా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా భవిష్యత్తుకి విజ్ఞానకాంతులైన పిల్లలు బుక్ రీడింగ్ పట్ల ప్రభావితమయ్యేలా అక్షరాలతో ఆసక్తి కలిగించడం తల్లిదండ్రులు, గురువుల బాధ్యతగా తీసుకోవాలి. మార్కులు, ర్యాంకులే టార్గెట్లు కాకుండా పుస్తకాల అడుగుజాడల్లో పిల్లల్ని నడపగలిగితే ఈ అడుగులే భవితకు సోపానంగా మారతాయనడంలో సందేహమే లేదు. మరి మీరేమంటారు? మీరు పుస్తకాలు చదువుతారా? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వీడియోని మరికొందరికి చేరుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.